నమస్తే 2024 మాస ఫలితాల్లో సెప్టెంబర్ మాసంలో మకర రాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మకర రాశి వారికి సెప్టెంబర్ మాసంలో చాలా కమ్యూనికేషన్స్ పెరుగుతాయండి. కొలీగ్స్ కానీ, నైబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ చాలా కమ్యూనికేషన్స్ బాగుంటాయి అండ్ కజిన్స్తో కానీ. బట్ ఈ కమ్యూనికేషన్స్ అన్నవి నాట్ వెరీ ఫెయిర్గా ఉండే సిచ్యువేషన్ ఉండదు. బట్ కమ్యూనికేషన్స్ చాలా ఉంటాయి, మాట్లాడుకుంటారు. బట్ ఓపెన్గా ఎంతవరకు ఉన్నారు అన్నది ఇంపార్టెంట్. కాబట్టి ఫెయిర్గా ఉండకపోవచ్చు, ఒక జస్ట్ మాయలాగా ఉంటుంది అనమాట. కాబట్టి ఎంతవరకు ఆ క్లోజ్నెస్ అన్నది ఉంది ఫ్రెండ్స్తో కానీ ఆర్ కమ్యూనికేట్ చేసే వాళ్ళు అన్నది కూడా ఒకసారి మకర రాశి వారు సరిచూసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మకర రాశి వారికి ఈ మాసంలో తండ్రి గారి ఆరోగ్యం కానీ, తండ్రి సమానమైన వాళ్ళతో కొంత వైరం ఏర్పడే సిచ్యువేషన్స్ ఉన్నాయి. పెద్దవాళ్ళు కానీ, లేకపోతే తండ్రి గారైనా కావచ్చు, తండ్రి సమానమైన వాళ్ళతో ఒక రకమైన మిస్అండర్స్టాండింగ్స్ ఏర్పడే సిచ్యువేషన్స్ ఉంటాయి. కాబట్టి మకర రాశి వారు ఆ విషయంలో శ్రద్ధ వహించాలి. పనుల్లో కొంతవరకు జాప్యం ఉంటుంది. డిలేడ్గా నడుస్తున్నా కూడా ప్రోగ్రెసివ్గా ఉండే సిచ్యువేషన్ ఉంది ఈ మాసంలో. అంటే పనులన్నీ కూడా చాలా డిలేడ్గా నడుస్తూ ఉంటాయి. ఒక రకమైన జాప్యం ఉన్నా కానీ ప్రోగ్రెసివ్గా ముందుకి మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ మకర రాశి వారికి ఉంది. ఇక దైవభక్తి బాగా పెరుగుతుంది ఈ మాసంలో. దైవభక్తి బాగా పెరగడము, ఆధ్యాత్మిక విషయాల పట్ల, స్పిరిచువాలిటీ పైన ఇంట్రెస్ట్ చూపించడం. అంటే గతంలో ఇంట్రెస్ట్ అనేది మనసులో భక్తి ఉన్న ఇంట్రెస్ట్ చూపించడం అనేది తక్కువ ఉండే సిచ్యువేషన్స్ ఉంటాయి. బట్ ఈ మాసంలో స్పిరిచువాలిటీ వైపు వెళ్ళటానికి, స్పిరిచువల్ విషయాల పట్ల, మంచి విషయాలు వినడం పట్ల కాన్సన్ట్రేషను మకర రాశి వారికి పెరిగే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా ఈ మాసంలో కొంత శత్రువుల పైన ఆధిపత్యం వహిస్తారు. ఎప్పటి నుంచో ఒక సఫర్ అవుతున్న ఒక సమస్యకు పరిష్కారం లభించడం కానీ, అది కోర్టు సమస్య కావచ్చు, లేదా దూరమైన మిత్రులు కావచ్చు, దూరమైన ఆత్మీయులు కావచ్చు, ఇలా సఫర్ అవుతున్న దానికి ఒక సొల్యూషన్ అన్నది ఈ మాసంలో మకర రాశి వారికి వచ్చే ఆ థాట్ ప్రాసెస్ కానీ, లేకపోతే ఆ సిచ్యువేషన్స్ కానీ యూనివర్స్ మీకు ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక బిజినెస్ ట్రాన్సాక్షన్స్ విషయంలో సెప్టెంబర్ 1st వీక్, 2nd వీక్, 3rd వీక్ అనుకూలంగా ఉంది. ఇంకా 4th వీక్ నుంచి కొంచెం బిజినెస్ ట్రాన్సాక్షన్స్ డల్గా ఉండొచ్చు. అంటే ఏదైనా న్యూ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటే మ్యాక్సిమం 3 వీక్స్లో స్టార్ట్ చేసేస్తే బెటరు. పాజిటివ్ వేలో ఎనర్జీస్ పాజిటివ్గా ఉంటాయి. కాబట్టి 4th వీక్ స్పెక్యులేషన్ బిజినెస్కి కానీ ఆల్రెడీ బిజినెస్ రన్ చేస్తున్న వాళ్ళకి, పార్ట్నర్షిప్లో ఉన్న వాళ్ళకి కొంచెము 4th వీక్ అన్నది డిలే ప్రాసెస్లో ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇక ఖర్చుల విషయానికి వస్తే అగైన్ సెప్టెంబర్ 4th వీక్ ఖర్చులు అధికంగా ఉంటాయి. కాబట్టి సడన్గా ఎక్స్పెన్సెస్ పెరగడము, వితౌట్ ఎనీ రీజన్ సడన్గా ఎక్స్పెన్సెస్ పెరిగిపోవటము, అనీజీనెస్ 4th వీక్లో ఉంటుంది. 3 వీక్స్ కూడా సెప్టెంబర్ 3 వీక్స్ అంటే 1st to 8 ఫస్ట్ వీక్ వస్తుంది, 8 to 16 సెకండ్ వీక్, 16 to 22 థర్డ్ వీక్, 20 to 29 4th వీక్. సో ఈ 3 వీక్స్ పాజిటివ్గా ఉండి సడన్గా ఖర్చులు అనేవి 4th వీక్లో ఇంప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి సో ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోమన్నానో ఆ విషయాల పట్ల మీరు శ్రద్ధ వహించండి. ఇంకా లవ్ మ్యాటర్స్ ఏవైతే ఉంటాయో, ప్రేమ విషయాలు ఈ మాసంలో ఫలించే అవకాశం ఉంది. 4 వారాలు కూడా ప్రేమ విషయాలు ఫలించే అవకాశం ఉంది. అంటే పెళ్లి కాని యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అలయన్స్ అన్నీ కూడా ప్రోగ్రెసివ్లో టాక్స్ అనేవి మూమెంట్ అయ్యే సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇంకా సంతాన విషయాల్లో కూడా కొంత ప్రోగ్రెసివ్గానే, అంటే సంతానం కోరుకున్న దంపతులకు కావచ్చు, ఆల్రెడీ సంతానం ఉన్న తల్లిదండ్రులకు ప్రైమరీ ఎడ్యుకేషన్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ చేసే చిల్డ్రన్ ఉన్నా కూడా, అలాగే వివాహానికి ఎదిగిన పిల్లలు ఉన్నా కూడా మీరు వాళ్ళ కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా ప్రోగ్రెసివ్గానే ముందుకు మూవ్ అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇంకా హౌస్ వైఫ్స్ విషయానికి వస్తే ఈ మాసంలో మానసిక ప్రశాంతత చాలా ఎక్కువగా ఉంటుంది. ఆధ్యాత్మిక విషయాల పట్ల ఆసక్తి అని చెప్పాము. సో దీనివల్ల మానసిక ప్రశాంతత చక్కగా ఉంటుంది. పనుల్లో జాప్యం ఇదంతా ఉన్నా కూడా శత్రువులపైన విజయము, మానసిక ఆనందము, కుటుంబ విషయాల్లో కమ్యూనికేషన్స్, వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, తల్లిదండ్రులు పిల్లలకి మధ్య కావచ్చు, కమ్యూనికేషన్స్ అనేవి బాగా ఇంప్రూవ్ అయ్యే సిచ్యువేషన్స్ అయితే మకర రాశి వారికి కనిపిస్తుంది. మొత్తం మీద చూసుకున్నట్టయితే సెప్టెంబర్ మాసం మకర రాశి వారికి అనుకూల దిశగా ప్రయాణం చేస్తుంది. సిచ్యువేషన్స్ అన్ని పాజిటివ్గా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. చేసుకోవాల్సిన పరిహారాల్లో ముఖ్యంగా వెంకటేశ్వర అష్టోత్తరం, శనివారాలు వెంకటేశ్వర అష్టోత్తరము, గోవిందనామాలు ఇవి పఠించడం వల్ల కొంతవరకు ప్రోగ్రెసివ్గా ఉండే సిచ్యువేషన్స్ అయితే మకర రాశి వారికి ఉంది. ఇంకా డేట్స్ వైజ్ చూద్దాము, ఏ డేట్ ఎలా ఉంది సెప్టెంబర్ మాసంలో. 1st, 2nd, 3rd 1st to 3rd వరకు మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకోలేకపోతారు. సో
కొంచెం వర్క్ లోడ్ కానీ మెంటలీ డిస్టర్బెన్సెస్ కానీ 1st to 3rd వరకు ఉండొచ్చు. ఇక 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10, 11 ఈ డేట్స్ అన్నీ కూడా పాజిటివ్ ఉన్నాయి. 11, 12 కొంత 11th, 12th వేళ్లకు తిని విశ్రాంతిగా ఉండి మేజర్ డిసిషన్స్ ఏమీ తీసుకునే సిచ్యువేషన్ ఉండదు. 11th, 12th డేట్లో కొంచెం ఎందుకో ఒత్తిడి ఉంటుంది. ఇక్కడ ఒత్తిడి ఉంటే ఏంటి, డివోషనల్గా ఇట్స్ వెరీ బెస్ట్ కదా. ఒత్తిడిని తగ్గించుకోవాలంటే డివోషనల్గా వెళ్తేనే బెటర్. అది ఎప్పుడు 12, 13 డేట్స్లో. ఇక 14, 15, 16, 17, 18, 19, 20, 21 ఈ డేట్స్ పాజిటివ్గానే ఉన్నాయి. 22, 23, 24, 25 వరకు పాజిటివ్గానే ఉన్నాయి డేట్స్ అన్నీ కూడా. అగైన్ 26, 27, 28, 29, 30 డేట్స్ న్యూట్రల్గా ఉన్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇందాక చెప్పుకున్నాం బిజినెస్ ట్రాన్సాక్షన్ విషయంలో సెప్టెంబర్ 4th వీక్ ఈజ్ అన్ఈజీగా ఉంటుంది, అధిక ఖర్చులు. 4th వీక్లో కొంత ప్లానెటరీ ట్రాన్సాక్షన్ పాజిటివ్గా లేదని చెప్పుకున్నాం కాబట్టి లాస్ట్ వీక్లో ఆల్మోస్ట్ మీకు 25 to 30 వరకు జాగ్రత్తగా ఉండాలి. మేజర్ డిసిషన్స్ ఏమి తీసుకోవద్దు. ఖర్చులు విషయంలో జాగ్రత్త తీసుకోండి. బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ ఒకసారి ఆగి ఆలోచించండి. ఆ 4th వీక్ అనేది ఎస్పెషల్లీ జాగ్రత్త తీసుకోవాల్సిన వీక్ అనమాట. సో ఏ పరిహారాలు చెప్పానో అవన్నీ మీరు పాటించండి. స్వస్తి.